విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ ర్యాలీని అడ్డుకునేందుకు గణపతిరావు రోడ్డులోని ఎంపీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు సిద్దమయ్యారు. అభివృద్ధి సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలంటూ వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్లకు సవాల్ విసిరారు. వారి కోసం వేదికపై 3 ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేసి చర్చకు రావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. వైసీపీ వాళ్ళకు మేము వివరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఎక్స్ట్రాలు చేసి ట్రాఫిక్ ఆపి జనానికి ఇబ్బంది పడే విధంగా మీరు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇందాక మాట్లాడుతున్నాడు, పోలీసులు మమ్మల్ని నిర్వహిస్తున్నారు, ఆపుతున్నారని. అసలు నీ ఇంటి దగ్గర జనం ఏరయ్యా? ముందు ఎక్కడ పెట్టావు నువ్వు? గణపతి రోడ్డు అని చెప్పావు, జెన్సీ వారు. తర్వాత రాత్రికి రాత్రి నువ్వు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసరికి రాత్రికి రాత్రి మార్చుకొని నీ ఇంటి దగ్గర నుంచి పెట్టుకున్నావు. నీ ఇంటి దగ్గర కూడా జనం రాలేదు. మరి పోలీసు మీద ఎందుకు గడిస్తావు? ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా లా అండ్ ఆర్డర్ ఒకటే, అందరికీ పర్మిషన్లు ఒకటే. మేము ర్యాలీ పెట్టినా పర్మిషన్ తీసుకోవాల్సిందే, నువ్వు ర్యాలీ పెట్టినా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది నారా లోకేష్ గారి ప్రభుత్వం, ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఏదో మీలాగా గొట్టంగాడ ప్రభుత్వం కాదు ఇది అని తెలియజేస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇంకొకసారి మేము పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. నీ అదుపులో నువ్వు ఉండు. అదుపు తప్పావా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా పార్టీ మాట కూడా వినరు, అదుపు తప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం.